కాంగ్రెస్ని తూర్పారబట్టడంలో పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయడంలో అమిత్ షాకి మించిన వాళ్ళు లేరు. నరేంద్ర మోడీ అనర్గళమైనటువంటి ఉపన్యాసం ఇస్తారు, చురకలు కొన్ని తగులుతాయి. కానీ అమిత్ షా పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వడంలో సిద్ధహస్తులు. తాజాగా ఓ పక్కన అంబేద్కర్ని అమిత్ షా అవమానపరిచారంటే, అంబేద్కర్ని అసలు అవమానపరిచిందే మీరు, అంబేద్కర్కి భారతరత్న ఏనాడని ఇచ్చారా, మీ కుటుంబానికి ఇచ్చుకున్నారు అన్నటువంటి విమర్శ ఒక ఎత్తు అయితే, మరో కీలకమైన అంశాన్ని చెప్పుకొచ్చారు ఆయన. చాలా సంవత్సరాలు భారతదేశంలో పార్లమెంట్లో బడ్జెట్ సాయంత్రం 5ంటికి ప్రవేశపెట్టేవాళ్ళు, 5 నుంచి 5:30 వరకు. అది ఆ రోజుల్లో పెట్టింది స్వతంత్రానికి ముందు. ఎందుకయ్యా అంటే అప్పుడు బ్రిటన్లో టైం ఉదయం 11 గంటలు. ఆ దేశంలో రాణిగారు నిద్రలో ఇచ్చి కాలకృత్యాలు తీర్చుకుని రాణిగారి సదుపాయం కోసం లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో బడ్జెట్ ఆ టైంలో ప్రవేశపెట్టేవాళ్ళు. అయితే మన దేశంలో వలస పాలన పోయినా సరే కాంగ్రెస్ పార్టీ అదే బ్రిటిష్ పద్ధతిని దశాబ్దాలుగా కొనసాగించింది. అయితే 1999 సంవత్సరంలో ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఈ వలస పాలన పద్ధతిని మార్చి ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతిని తీసుకొచ్చింది. ఇది గుర్తు తెచ్చుకోవాలి అంటూ కాంగ్రెస్కు చురకలు అంటించారు.